హలో అండి. హాయ్ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏ సీజన్‌లో దొరికేవి అప్పుడు తింటేనే బావుంటాయి కదా! హెల్త్‌కి కూడా చాలా మంచివి. దాంట్లో ఇదొకటి. ఇదేంటనుకుంటున్నారా? శనగాకు కూర. మీలో ఎంతమందికి తెలుసు? ఇది హెల్త్‌కి చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది పుల్ల పుల్లగా. కొద్దిగా పప్పేసి చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. అలా ఈ శనగ కూర ఏరుకొని తీసుకోవాలి. తర్వాత దీంట్లో పురుగులుంటాయి చూసుకోవాలి. ఇలా దులుపుకొని తీసుకొని నాకు ఆల్రెడీ తీసుకొచ్చిర్రు దులుపుకొని మా వాళ్ళు. తర్వాత దీన్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇలా మరీ సన్నగా తీసుకోవాలి. ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బగోని తీసుకొని దాంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా చిటపట అన్న తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అటు ఇటుగా. ఈ కొద్దిగా ఇలా కలరు గోల్డ్ కలర్ పూర్తిగా రాకముందే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేలా ఇలా కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లో తగినంత ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లోనే పక్కకి నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటే శనగపప్పు కూడా బాగుంటుంది టేస్ట్. నేనైతే పెసరపప్పు తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే శనగపప్పు అయినా తీసుకోండి. ఈ పప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా ఒక 5 నుండి 10 మినిట్స్ అట్లా. తర్వాత మూత తీసి దీంట్లోకి ఈ మనం పక్కన తరిగి పెట్టుకున్న శనగాకు కూర ఉంది కదా, అది ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఆకు వేసుకొని మొత్తం అడుగు నుంచి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టి వదిలేయాలి. అప్పుడు ఈ ఆకు అనేది బాగా ఫ్రై అయిపోవాలి. అప్పటి వరకు దీన్ని అలానే ఉంచాలి. ఈ పప్పు మొత్తం కలిసేలా అలా కలిపేసుకొని వదిలేయాలి. వాటర్ ఇట్లా ఏమీ యాడ్ చేయొద్దు. తర్వాత ఇది కొద్దిగా ఆకు అనేది దగ్గరకు వస్తుంది, కుంగుతుంది అంటారు కదా, అలా చూడండి. ఇలా అయిపోయింది. తర్వాత ఇలా మొత్తం మళ్ళీ ఒకసారిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. దీంట్లో లైట్గా వాటర్ అనేటివి వస్తాయి. ఆ వాటర్ కూడా ఇనిగిపోవాలి. తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, తర్వాత ఒక 2 టమాటాలు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. తర్వాత ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ టమాటా ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల టమాటా అనేది దాంట్లోనే ఇనికిపోతుంది. తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్కి అట్లా మూత తీసి మళ్ళీ ఒకసారిగా కలిపేసుకోవాలి. టమాటా చూడండి ఉడికిపోయింది. ఇలా మొత్తం కలుపుకొని దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని మళ్ళీ ఒకసారిగా కలుపుకోవాలి. కలిపేసుకొని కొద్దిగా వాటర్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత దీన్ని ఆయిల్లో ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ అది ఉడకదు, ఉడికినట్టుగానే ఉంటుంది. కానీ కంపల్సరీ దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఈ కూరని. తర్వాత మూత పెట్టేసుకొని ఉడికిన తర్వాత మూత తీసి చూడండి, మొత్తం అనేది దగ్గరకు వస్తుంది. కొద్దిగా పప్పు అనేది కూడా ఉడకనట్లు అలా స్టేజ్కి అనేది వస్తుంది పప్పు అనేది. తర్వాత మూత తీసుకొని పైనుండి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎంతమందికి తెలుసు ఇలా శనగ కూర వండుకుంటారని? మా సైడ్ అయితే ఈ సీజన్లో చాలా దొరుకుతుంది. వీళ్ళైతే ఇంకా తెచ్చుకొని ఎండబెట్టుకొని తర్వాత కూడా వాడుకుంటారు. వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి ప్లీజ్. చిన్న కామెంట్ చేయండి.